మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మొదటిగా అవకాశం ఇచ్చిన దైవ సేవలకు ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా అధ్యక్షుల వారికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అందులోనూ 7వ మాట మరి ప్రాముఖ్యమైనదిగా ఎంచబడింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో ప్రారంభం, ముగింపు అనేవి కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మన పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు మన బంధువులు చేయమంటారంటే లాస్ట్లో చివరిలో ఏమైనా మాటలు మాట్లాడారా, ఏమైనా చెప్పారా అని చెప్పి అడుగుతారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో చివరి క్షణాల్లో మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ సందర్భంలో మాట్లాడిన మాటలే ఈ 7వ మాట. ప్రతి సంవత్సరం దైవ సేవకులు మాట్లాడే మాట ఈ సంవత్సరం నాకు రావడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఒక్కసారి ఆ మాటను మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. మనం గనక ఈ మాటను జాగ్రత్తగా గమనించగలిగితే, జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, ఈ మాట ఎటువంటి ఎమోషన్ని తెలియజేస్తుందంటే, ఎటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను సమర్పించుకున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యమరి గర్భాన జన్మించి లోకానికి వచ్చినప్పుడు మొదటిగా బాల్యంలో దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగారు. ఆ తర్వాత యవ్వన వయసులో తన తల్లిదండ్రులకు పరిచర్య చేయడం కానీ, పనిపాటల్లో సహకరించడం కానీ, ఆయన తన యవ్వనాన్ని, తన తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చడానికి తన యవ్వనాన్ని అప్పగించుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే తన తండ్రి నిమిత్తమై సువార్తను ప్రకటించాలని ఆయన మొదలు పెట్టారో, ఆ తర్వాత తన జీవితాన్ని సేవకు అప్పగించుకున్నారు. ఎందుకంటే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ చేరలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ఆయన తన జీవితాన్ని ఆయన సేవకు అప్పగించుకున్నాడు. ఎందుకు తండ్రి యొద్దకు ఆయన చేరలేపడు? ఎవరు దేని ద్వారా కూడా మనం ఆయన తండ్రి యొద్దకు చేరలేపము. కానీ ఎలా ఆ సంఘం ఏ విధంగా దేవుని యొద్ద నిలబడాలి, మనం ఆ మాట ఒకసారి లేఖనంలో చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. 4వ లైన్ నుంచి చదువుదాం. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేపడు. మనము ఎవరి ద్వారా కూడా పరలోక రాజ్యానికి చేరలేపము. మనము అనగా సంఘము దేవుని ద్వారా తప్ప పరలోక రాజ్యానికి చేరలేపము. ఆ సంఘము ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధమైనది గాను, నిష్కలంకముగాను, నిర్దోషముగాను, ఏ ముడతను డాగైన లేక పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగిన సంఘంగా పరలోక రాజ్యంలో నిలబడాలంటే దానికి ఒకటే ఒక సొల్యూషన్. పరిశుద్ధుడైన యేసు ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాలి. అందుకనే ఆయన తన జీవితాన్ని సేవకు అప్పగించుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన మీద అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు మాటలు పలికి పాపుల సభలో నిలవబెట్టారో, అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారంట. ఎంతో హేళన మాటలు, ఎంతో దూషణ మాటలు భయంకరంగా హింసిస్తున్నారంట. ఒక మనిషిని లాగి చంపకేసి కొట్టినా వాడు ఫీల్ అవడో తెలియదు, కానీ ఒక భయంకరమైన మాట మాట్లాడితే ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఇలా ఎంతో భయంకరమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆయన నోరు తెరవలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన తన మనస్సును అవమానాలకి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఆయన తన మనస్సును ఆ నిందలకి, ఆ అవమానాలకి అప్పగించుకున్నాడు. ఎందుకో కారణం తెలుసా? కేవలం నీ కోసం, నా కోసం. చెప్తామా? కేవలం నీ కోసం, నా కోసం. ఆ తర్వాత ఆయన శరీరాన్ని వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఇక మీ ఇష్టం, మీరు చేసుకోండి అని చెప్పినప్పుడు పిలాతు అన్నాడు, కొరడా దెబ్బలు కొడితేనన్నా వీళ్ళ కడుపు చల్లారిద్దే అని చెప్పి కొరడా దెబ్బలు చెప్పండి. నిజాన్ని చెప్పాలంటే యూదులు శిలువ మరణాన్ని కోరుకున్నారు. ఆయనకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే కొరడా దెబ్బలు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యండి. ఒక్కసారి ఆ కొరడా దెబ్బలు కనుక మనం ఆలోచించగలిగితే, ఒక్క క్షణం ఆ కొరడా దెబ్బలు కనుక మనం ఆగగలిగితే ఎంత భయంకరమైన కొరడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే ఒక మూవీ తీసాడు డైరెక్టర్. తీసినప్పుడు అందులో జిమ్ క్యావిజెల్ అనే వ్యక్తి ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన
ఆ కవచాన్ని తగిలించుకున్నాడంట ఆ కొరడా దెబ్బలప్పుడు. ఎలా యాస్టీస్గా ఆ కాలం ఎలా అయితే ఉన్నాయో అలానే కొరడాలు తయారు చేశారంట. ఆయన శరీరం మీద కొడుతున్నప్పుడు ఫస్ట్ టైం కొట్టారంట, రెండోసారి కొట్టారంట, మూడోసారికి ఆ కవచం కూడా దాటి వెళ్ళిపోయి శరీరంలో ఉన్న తోళ్ళు ఇట్ట బయటకు వచ్చాయంట. ఇక నొప్పికి తట్టుకోక రక్త దారులు కారిపోతున్నప్పుడు గబగబా అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారంట. డైరెక్టర్ గారు ఎలా ఉన్నాడు అని చెప్పి ఒకసారి ఆయన పలకరిద్దాం వెళ్ళినప్పుడు ఆయన ముందు ఆయన తగిలిన దెబ్బ గురించి మాట్లాడట్లా. ఆయన ఏమన్నాడు తెలుసా? డైరెక్టర్ గారు, నిజంగా దేవుని ఇంత హింస పెట్టారా? ఇప్పుడు మనం మూవీలో చేస్తున్న ఇంతగా దేవుని హింస పెట్టారంటే ఆ డైరెక్టర్ అన్నాడంట, మనం తీస్తున్న మూవీ కేవలం 40%, ఇంకా 60% హింస మనం తీయలేపము, మనం చేయలేపము. అంత భయంకరమైన హింస ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో అనుభవించాడండి. అంత హింస పడ్డానికి ఆయన శరీరాన్ని వాళ్ళకి ఇచ్చడానికి కూడా ఇష్టపడ్డాడు. దానికి కారణం ఏంటో తెలుసా? కేవలం నీ కోసం, నా కోసం. చెప్తామా? కేవలం నీ కోసం, నా కోసం ఆ శరీరాన్ని అప్పగిచ్చేశాడు. ఆ తర్వాత తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించు. ఒక్కసారి ఈ విషయాన్ని గమనిస్తే 4వ మాటలో మనం ఏం చదువుకున్నామంటే, తండ్రి నా చేయి ఎందుకు విడచితివి అంటే దాని అర్థము తండ్రి తన కుమారుని చేయి వదిలిపెట్టేశాడని అర్థం. ఎందుకు కుమారుడి చేయి తండ్రి వదిలేశాడో తెలుసా? మనము తండ్రి చేయిని పట్టుకోవడం కోసం కుమారుడు తండ్రి చేయిని వదిలేశాడు. వదిలేసిన తండ్రి చేతినే మరలా తన ఆత్మను తండ్రి చేతికి అప్పచెప్పాడు. హల్లెలూయా! ఎంత విధేయత తండ్రి పైన చూపిస్తున్నాడు, ఎటువంటి సత్ప్రవర్తన తండ్రి పైన చూపిస్తున్నాడు, ఒక్కసారి ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలా తన ఆఖరి రక్త బొట్టు వరకు తన శరీరం ఆఖరి చాలా వరకు దున్నబడంత వరకు మన కోసం ఆయన ఎందుకు మరణించాడంటే మన పాపాలను, దోషాలను, అతిక్రమాలను క్షమించడానికి. ఈ రోజుల్లో కొన్ని వ్యాధులకు పూర్తి నయం లేదండి. పూర్తి రోగానికి పూర్తిగా మందు లేదు. కానీ పాపం అనే రోగానికి సంపూర్ణమైన మందు ఉంది. అది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మన కొరకు కార్చిన రక్తము. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ నెగిటివ్, ఇలా కొన్ని గ్రూపులు ఉంటాయి. వీళ్ళు ఒకరికొకరు మ్యాచ్ అవ్వదు. కానీ యేసు రక్తం ప్రతి మనుషునికి సరిపోయింది, ప్రతి పాపిని సరిచేసిద్ది. హల్లెలూయా! ఎంతో నిష్కలంకమైన రక్తం అండి దేవునిది. ఆయన ఇంకొక మాట మనం గమనించగలిగితే తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎవరు ఆయన ఆత్మను, ఆయన ప్రాణాన్ని తీలేపడు. మరణం ఆయన ముందు నిలవలేపదు, సమాధులు ఆయన ముందు నిలవలేపవు, ఓటమి ఆయన దరి అంచు కూడా చేరలేపదు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు ఎందుకు ఆయన ఆత్మ అప్పగించుకున్నాడంటే మన ఆత్మలు పరలోక రాజ్యంలో చేర్చడం కోసం. హల్లెలూయా! ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఈరోజు నీ నుంచి కోరుకుంటుంది ఒకటే, జిమ్ క్యావిజల్ ఆయన ఆ క్షణం నుంచి దేవుని వెంబడించాడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించేసుకున్నాడంట. ఈరోజు ఆయన కోరుకుంటున్నాడు, నీ ఆత్మని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ ఆత్మను దేవుని కొరకు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు కనుక నువ్వు నీ ఆత్మని దేవునికి ఇవ్వగలిగితే, నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వగలిగితే నన్ను ఆయన పరలోక రాజ్యంలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! ఇట్టి మాటలు దేవుడు మన జీవితంలో స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.